హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగిల్లి. సో ఫ్రెండ్స్, వాట్సాప్లో మనం ఎప్పుడైతే చాట్ చేస్తాం కదా, సో అవన్నీ కూడా మనకి ఒక బ్యాకప్ లాగా అయితే స్టోర్ అయి ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే ఎప్పుడైతే మనము వాట్సాప్ని డిలీట్ చేసినప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా చాట్స్ అన్నీ అలాగే ఉండాలి, మళ్ళీ ఎలాంటి చాట్స్ డిలీట్ అవ్వకుండా రిమూవ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం చాట్ బ్యాకప్ అయితే తీసుకోవడం కంపల్సరీ ఫ్రెండ్స్. సో అది ఎలా తీసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకే. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్ పైన సెట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం వాట్సాప్లోకి అయితే వెళ్ళాలి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా 3 డాట్ పైన అయితే క్లిక్ చేయాలి. 3 డాట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాట్స్ పైన క్లిక్ చేయాలి. చాట్స్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ చాట్ బ్యాకప్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది. సో మనకి ఈ విధంగా అయితే చాట్ బ్యాకప్ తీసుకునే ఆప్షన్ అయితే కనపడుతుంది. ఇక్కడ మనకి ఏ జీమెయిల్ ఐడిలో మనకి ఏ జీమెయిల్ అకౌంట్లో చాట్ బ్యాకప్ తీసుకోవాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే దొరుకుతుంది. సో మనం ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మన మొబైల్ ఫోన్లో ఇక్కడ ఎన్ని జీమెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఇక్కడ షో అవుతాయి. సో మనం ఏ జీమెయిల్ ఐడిలో మనం చాట్ బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నామో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే, సో నేనైతే ఆల్రెడీ సెలెక్టెడ్ ఉన్న జీమెయిల్ ఐడిలోనే చాట్ బ్యాకప్ అయితే తీసుకుంటున్నాను, ఓకే. సో ఇక్కడ మనం అంటే ఆటోమేటిక్గా చాట్ బ్యాకప్ తీసుకోవడానికి ఇక్కడ మనం కొన్ని టైమ్స్ అయితే ఉంటాయి. సో 1 మంత్కి ఒకసారి చాట్ బ్యాకప్ తీసుకోవడానికి, అండ్ ఇలా 1 మంత్ డైలీ ఒకసారి, వీక్లీ ఒకసారి, మంత్లీ ఒకసారి, లేదంటే ఎప్పుడైతే మనం ఇలా చాట్ బ్యాకప్ ఆప్షన్ని ఇలా ఇక్కడ గ్రీన్ కలర్ టిక్, ఇక్కడ గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంది కదా, సో అప్పుడు అక్కడ టిక్ చేసినప్పుడు మాత్రమే చాట్ బ్యాకప్ తీసుకోవాలంటే ఇక్కడ ఓన్లీ వెన్ ఐ ట్యాప్ బ్యాకప్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిసేబుల్ అంటే అసలు చాట్ బ్యాకప్ ఎప్పుడు కూడా తీసుకోవడానికి వీలు రాదు అని చెప్పేసి ఇక్కడ మనం ఉంటుంది. సో ఇక్కడ ఇదైతే సెలెక్ట్ చేసుకోవద్దు. సో మనకి ఇష్టం వచ్చినట్లుగా నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, లేదంటే డైలీ చాట్ బ్యాకప్ తీసుకునే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 4 సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, లాస్ట్లో అయితే సెలెక్ట్ చేసుకోవద్దు, ఓకే. సో నేనైతే ఇప్పుడు కొత్తగా ట్యాప్ చేసి అయితే చాట్ బ్యాకప్ అయితే తీసుకుంటాను, ఓకే. సో ఇలా కొంచెం సేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత చాట్ బ్యాకప్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఓకే. సో మనకి ఈ చాట్ బ్యాకప్ వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే చాటింగ్ చేస్తాం కదా, వేరే అంటే చాలామంది ఫొటోస్, ఇమేజెస్ అండ్ ఫైల్స్, ఇలా ఇంపార్టెంట్ చాట్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ మనకి డిలీట్ అవ్వకుండా సో అలాగే ఉంటాయి. ఎప్పుడైనా మనం వాట్సాప్ని ఇలా అన్ఇన్స్టాల్ చేసేసి, లేదంటే మనం ఫోన్ని మార్చేసినప్పుడు కూడా మనం వాట్సాప్ని ఎలా ఉందో అలాగే మనము రీస్టోర్ అయితే చేయొచ్చు, ఓకే. సో ఇలా అనమాట. సో బ్యాకప్ అయిన తర్వాత ఇక్కడ మనం సింపుల్గా అయితే బ్యాక్ అయితే వచ్చేద్దాం, ఓకే. ఇక్కడ 100% నిండగానే బ్యాకప్ అయితే వచ్చేస్తుంది, ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ 100 వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ చాట్ బ్యాకప్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా సో మనకైతే చాట్ బ్యాకప్ కొన్ని 0.92 MGB వరకు అయితే మనకి చాట్ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి 100% అయితే ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మన చాట్స్ అన్ని చాట్స్ అనేవి కూడా బ్యాకప్ అవుతాయి, మళ్ళీ రీస్టోర్ అవ్వడానికి మంచి హెల్ప్ అవుతాయి, ఓకే. సో ఇలా అనమాట. సో ఇక్కడ మనకి 1.3 ఇక్కడ 230 MB వరకు అయితే ఇక్కడ చార్ట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎంత చార్జ్ చేస్తే అంత స్పేస్ అయితే తీసుకుంటుంది. సో నేను జస్ట్ ఎక్కువగా చార్జ్ చేయను కాబట్టి జస్ట్ 230 MB మాత్రమే ఉంది. సో ఇక్కడ ఇది ఇలా 100 వరకు ఇలా ఫుల్ అవ్వనివ్వాలి. ఈ లైన్ ఏదైతే ఉంది కదా, ఈ లైను, సో ఇది మొత్తం ఫుల్ అవ్వనివ్వాలి. ఫుల్ అయిన తర్వాత మనకి చాట్ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది, ఓకే. సో ఇలా ఇది వచ్చేసిన తర్వాత మనకి చాట్ బ్యాకప్ అయితే రీస్టోర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ 100% ఫుల్ అయిన తర్వాత రీస్టోర్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. మళ్ళీ మనం ఇప్పటి వరకు ఏదైతే చాట్ ఉంది కదా, సో అది మొత్తం కూడా మనకి రీస్టోర్ అవుతుంది. ఎక్కడ అంటే మనం ఎప్పుడైతే చాట్ బ్యాకప్ అంటే వాట్సాప్ని డిలీట్ చేసేసి మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ చాట్ బ్యాకప్ రీస్టోర్ అయితే అవుతుంది. మన చాట్స్ అన్నీ కూడా రీస్టోర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో చూడండి, లాస్ట్ బ్యాకప్ ఇప్పుడు కరెంట్ టైం ఏదైతే 2:18 అయితే చూపిస్తుంది కదా, సో 2:18 PM. సో ఇక్కడ ఇలా అయితే చూపిస్తుంది ఇక్కడ. సో ఇలా టైం కూడా చూపిస్తుంది. అంటే ఇప్పుడు 2:18 PM వరకు ఎన్నైతే చాట్స్ అయితే ఉన్నాయి కదా, సో అవన్నీ మనకి స్టోర్ అయితే అయ్యాయి అన్నమాట. సో ఎప్పుడైతే వాట్సాప్ని మనము అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం కదా, సో బ్యాకప్ని రీస్టోర్ చేసేసుకుంటే మనకి ఇప్పటి వరకు ఏదైతే చాట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మనకి రీస్టోర్ అవుతాయి, ఓకే. సో ఇలా అనమాట. సో ఇలా చాట్ బ్యాకప్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ చాట్ బ్యాకప్ అయితే ఫుల్గా తీసేసుకున్నాం. సో ఇక్కడ సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే.